హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో ఇంతకు ముందు అమలు చేస్తున్నటువంటి 3 క్రిమినల్ చట్టాల స్థానంలో ఇప్పుడు కొత్తగా 3 బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏంటి? భారతీయ న్యాయ సెకండ్ సంహిత అన్నటువంటిది. ఎందుకని అంటే ఇది మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ప్రవేశపెట్టారు కాబట్టి ఆల్రెడీ మొదటిసారి ఆగస్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు అది పార్లమెంటరీ స్థాయి సంఘానికి రెఫర్ చేయటం జరిగింది. పార్లమెంటరీ స్థాయి సంఘం కొన్ని సిఫార్సులు చేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు పాస్ అయ్యాయి కూడా. ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూడండి, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలోనేమో భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది, అలాగే సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటాము. దీని ప్లేస్ లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అన్నటువంటిది, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ అంటే భారత సాక్ష్యాధారాల చట్టం అంటాం. దాని ప్లేస్ లో భారతీయ సాక్ష్య బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి లోక్సభ సరేననింది. మరి ఈ నేపథ్యంలో పాత మరియు కొత్త బిల్లుల్లో ఏమేం మార్పులు చేశారు అన్నటువంటిది మనకి తెలియాలి. ఇక్కడ చూడండి, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, మరి ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి ఈ బిల్లుకు సంబంధించి అంటే, ఒకటి, మెజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితిని పెంచారు. అలాగే నేర అంగీకార పరిధిని విస్తరించారు. ఇంతకుముందు ఈ పరిధిలో కేవలం 19 నేరాలే ఉంటే ఇప్పుడు 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్షలుండే కేసులన్నింటికీ కూడా దీన్ని వర్తింపజేయటం జరిగింది. అంతేకాదు ఈ కొత్త బిల్లులో అత్యాచారం కేసును కూడా చేర్చారు. అలాగే 3 ఏళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అయితే అరెస్ట్ కి సీనియర్ పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి అనేది తప్పనిసరి ఉండాలి. అలాగే మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండ్లో 15 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తారు. బెయిల్ ఇవ్వటానికి ఇది అడ్డంకి కాదు. అలాగే జప్తు, స్వాధీనాలకి సంబంధించిన విధి విధానాలను ఇందులో పెట్టడం జరిగింది. తీర్పొచ్చే వరకు స్వయంగా హాజరు కాకపోయినా విచారణకు అవకాశం అనేది ఇచ్చారు. దేశమంతా జీరో ఎఫ్ఐఆర్ ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎవరైనా ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడానికి వెళ్తున్నప్పుడు ఇదిగో ఈ నేరం అనేది మా పరిధిలోకి రాదు, ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ జ్యూరిస్డిక్షన్ అయినా కూడా కంప్లైంట్ ని తీసుకోవాల్సిందే. ఎఫ్ఐఆర్ అన్నటువంటిది రిజిస్టర్ చేయాల్సిందే. అంటే ఒక రెగ్యులర్ ఎఫ్ఐఆర్ నెంబర్ అన్నటువంటిది దీనికి అసైన్ చేయరన్నమాట ఈ స్టేజ్ లో. అందుకే జీరో ఎఫ్ఐఆర్ అని పిలుస్తూ ఉంటారు. అలా జీరో ఎఫ్ఐఆర్ అన్నటువంటిది వచ్చిన తర్వాత ఆ రిలవెంట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అది ఫ్రెష్ గా కొత్త ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఇది జీరో ఎఫ్ఐఆర్ అంటే. మనకు అడగచ్చు వాట్ ఈస్ జీరో ఎఫ్ఐఆర్ అన్నట్టుగా. సో ఇది ఇంపార్టెంట్. అలాగే గమనించాలి, ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ ని నమోదు చేయటం, దీన్ని ఏమని పిలుస్తాము? ఈ ఎఫ్ఐఆర్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి మన పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎఫ్ఐఆర్ ని నమోదు చేసేంత సమయం ఉండకపోవచ్చు. అలాంటి టైంలో మొబైల్లో యాప్ ఓపెన్ చేసేసి డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ ని నమోదు చేయొచ్చు. సో ఆ ఫెసిలిటీ కోసమే ఈ ఎఫ్ఐఆర్ ని తీసుకొచ్చారు. అలాగే గమనించాలి, 3 నుంచి 7 ఏళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతి అనేటటువంటిది ఉంటుంది. అలాగే దర్యాప్తులో ఫోరెన్సిక్ సహాయానికి కూడా అనుమతినిచ్చారు. అలాగే తీవ్రమైన నేరాల్లో డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాలి. అలాగే బెయిల్ కి అర్థం ఏదైతే ఉంటుందో, బెయిల్ అన్నటువంటి మీనింగ్ ని సరళీకరించారు. అలాగే మొదటి కేసు నిందితులు ఎవరైతే ఉంటారో, అంటే తొలిసారిగా వాళ్ళ మీద కేసు నమోదైతే వాళ్ళకి త్వరగా బెయిల్ వచ్చేందుకు అవకాశం అనేది ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ నిర్దోషిగా విడుదల చేయాలి నన్ను అనేసి కోరుతూ ఏవైతే కేసులు వేస్తూ ఉంటారో వాళ్ళకి బెయిల్ ని కూడా సరళీకరించారు. అలాగే తొలిసారి నేరం చేసిన వాళ్ళకి విధించే శిక్షల్లోనూ మినహాయింపునివ్వటం జరిగింది. వాళ్ళకి 4వ వంతు కానీ 6వ వంతు కానీ అందులో శిక్షని విధించటం జరుగుతుంది. అలాగే కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం అందించటం కోసం ఆడియో, వీడియో రికార్డుల్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాదు సాక్షులు, నిందితుల యొక్క వాంగ్మూలాలకు సంబంధించినటువంటి ఆడియో, వీడియో రికార్డులకి ఇక్కడ అవకాశం ఇస్తారు. అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు, శాస్త్రీయ నిపుణులు కావచ్చు, వైద్యాధికారులు కావచ్చు, వీళ్ళ యొక్క సాక్ష్యాలను రికార్డ్ చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం అనేది ఇవ్వటం జరిగింది. అలాగే రెండవది వచ్చేసరికి భారతీయ సాక్ష్య అధినియం అన్నటువంటి బిల్లు. అంటే భారత సాక్ష్యాధారాల చట్టం ప్లేస్ లో దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ బిల్లులో మనం గనక చూస్తే 2 కొత్త సెక్షన్లని అలాగే 6 సబ్ సెక్షన్లని ఇందులో జోడించారు. దస్త్రాల్లో అంటే పేపర్స్ లో ఎలక్ట్రానిక్ రికార్డులను జోడించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరించడానికి అనుమతి ఇచ్చారు. అలాగే సాక్ష్యం అంటే ఏంటి అన్నట్టుగా నిర్వచనాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఎవిడెన్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఇచ్చారు.
అలాగే ఎలక్ట్రానిక్ సాక్ష్యాలుంటే వాటి యొక్క స్టోరేజ్, కస్టడీ, ప్రసారం ఇలాంటి అంశాలన్నింటికీ సమర్థంగా నిర్వహించేలాగా సెక్షన్ ని తీసుకురావటం జరిగింది. అలాగే సెకండరీ సాక్ష్యం ఏదైతే ఉంటుందో ఇది నోటి మాటగాను అలాగే లిఖిత పూర్వకంగాను సేకరిస్తారు. న్యాయపరంగా ఆమోదించేలాగా, విలువ అనేటటువంటిది ఉండేలాగా, వాటిని ఎన్ఫోర్స్ చేసేలాగా ఎలక్ట్రానిక్ అలాగే డిజిటల్ రికార్డులను నిర్వహిస్తారు. అంతేకాదు భార్యాభర్తల కేసుల్లో అయితే కాంపిటెంట్ సాక్ష్యాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. అలాగే వలస పాలక పదబంధాలు అంటే మనం ఎప్పుడైతే కొలోనియల్ లెగసీ అనేటటువంటిది ఉందో దాని నుంచి తీసుకున్నటువంటి వర్డ్స్ అన్నింటినీ తొలగించడం జరిగింది. అలాగే భాషని ఆధునికీకరించారు. అలాగే జెండర్ సెన్సిటివిటీకి కూడా ఇక్కడ గౌరవాన్ని కల్పించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, న్యాయ సంహిత బిల్ అన్నటువంటిది ఐపీసీ ప్లేస్లో దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా కొత్తగా 20 నేరాలని చేర్చడం జరిగింది. ఐపీసీలోని మొత్తం 19 నిబంధనల్ని తొలగించారు. అంతేకాదు చూడండి, 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు, 83 నేరాల్లో జరిమానాని పెంచారు, 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షని కూడా విధించడం జరిగింది. కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్షని పెట్టారు. చైల్డ్ అన్నటువంటి పదానికి ఇక్కడ నిర్వచనం ఇవ్వటం జరిగింది. జెండర్లో ఇప్పుడు ట్రాన్స్జెండర్ ని కూడా చేర్చారు. అలాగే దస్త్రాలుగా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డులని తీసుకోవటానికి వీలనేటటువంటిది ఉంటుంది. అలాగే చరాస్తి ఏదైతే ఉంటుందో అంటే స్థిరాస్తి చరాస్తి అంటాం కదా, వాటిలో చరాస్తికి కూడా ఒక నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. అలాగే మహిళలు పిల్లల మీద నేరాలకి ఒక కొత్త అధ్యాయాన్ని ఇందులో చేర్చారు. అలాగే నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్ర వీటికి ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చడం జరిగింది. అలాగే వ్యవస్థీకృత నేరాలు అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కావచ్చు, ఉగ్రవాద చర్యలు కావచ్చు, హిట్ అండ్ రన్ కేసులు కావచ్చు, మూక దాడులు కావచ్చు, పిల్లల్ని నేరాలకు వినియోగించటం, మహిళల్ని వ్యభిచార వృత్తిలోకి దింపటం, గొలుసు దొంగతనాలు, విదేశాల్లో నేరాల్ని ప్రోత్సహించటం, మన భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతని, ఐక్యతని దెబ్బతీయటం, ఫేక్ వార్తల్ని ప్రచురించటం ఇలాంటి నేరాలన్నింటికీ కూడా ఇప్పుడు నిర్వచనం ఇవ్వటం జరిగింది. మనం చూస్తే ఇంతకు ముందు ఉగ్రవాదానికి సంబంధించి కావచ్చు, లేదు అంటే ఈ వ్యభిచార వృత్తిలో మహిళల్ని దింపటానికి కావచ్చు, లేదంటే మూక దాడులకి సంబంధించి కావచ్చు, వీటన్నింటికి డెఫినేషన్స్ కానీ వివరాలేమీ లేవు. కానీ ఇప్పుడు వాటికి నిర్వచనం అనేది ఇచ్చారు. అలాగే ఆత్మహత్యకు ప్రయత్నించటం అన్నటువంటిది ఐపీసీ సెక్షన్ ప్రకారం నేరం, కానీ దాన్ని ఇప్పుడు నేర జాబితా నుంచి తొలగించారు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ అన్నటువంటిది అవసరం, వాళ్ళకి అవగాహన అనేటటువంటిది కల్పించాలి. అంటే వాళ్ళ మానసిక స్థితిని మనం అర్థం చేసుకోకుండా ఈ సూసైడ్ కి ప్రయత్నించిన వాళ్ళ మీద మళ్లీ కేసులు పెట్టి మరింతగా వాళ్ళ మానసిక స్థితిని దిగజార్చకూడదు అన్నటువంటి నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే భిక్షాటన, మానవ అక్రమ రవాణా నేరంగా పరిగణించడం జరిగింది. 5,000 రూపాయల దొంగతనాలకైతే సమాజ సేవని శిక్షగా విధించటం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నమాట. మనకి ఈ 3 క్రిమినల్ చట్టాలు అన్నటువంటివి ఇలా ప్రిలిమ్స్ లోనూ అడగచ్చు, ప్రిలిమ్స్ లోనూ వీటిని గురించి అడగచ్చు. అలాగే మెయిన్స్ లో డైరెక్ట్ గా దీన్ని క్వశ్చన్ గా ఇచ్చేసి వీటిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి తెలపండి అని అడగచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు చేర్చినవి ఏంటి, కొన్ని ప్రొవిజన్స్ అయినా కూడా మనకి గుర్తుండాలి. లేదంటే ఇంతకు ముందు ఉన్నటువంటి క్రిమినల్ చట్టాల స్థానంలో ఇప్పుడు కొత్తగా 3 బిల్లుల్ని తీసుకొచ్చారు. ఇవి చట్టాలు అయ్యాయనుకోండి, అప్పుడు ఈ 3 చట్టాలు అసలు ఎందుకు అవసరం, ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని అడిగారనుకోండి, ఆ నేపథ్యంలో కూడా మనం ఆన్సర్ రాసేలాగా ఉండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నీతి ఆయోగ్ అన్నటువంటిది. నీతి ఆయోగ్ అన్నటువంటిది ఏంటి, మన దేశంలోని ఒక థింక్ ట్యాంక్. అవునా, 2015వ సంవత్సరంలో దీన్ని ప్లానింగ్ కమిషన్ యొక్క ప్లేస్ లో తీసుకురావటం జరిగింది. అయితే ఈ నీతి ఆయోగ్ అన్నటువంటిది విజన్ ఇండియా అట్ 2047 అనేటటువంటి పేరుతో ఒక దార్శనిక పత్రాన్ని రూపొందిస్తుంది. ఇందులో భాగంగా ఏంటి, మనం 2047వ సంవత్సరం నాటికి డెవలప్డ్ నేషన్ గా, అంటే ఇప్పుడు మన దేశం డెవలపింగ్ కంట్రీ అవునా, అలాంటి మన భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్ గా తీర్చిదిద్దాలి అన్నటువంటిది మన లక్ష్యం. 100 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి. మరి ఆ నేపథ్యంలో ఏమేం చేయాలి, అంతేకాదు అప్పటికి మన భారతదేశాన్ని ఇప్పుడు మనం చూస్తే 4 లక్షల కోట్ల డాలర్ల దగ్గరలో ఉంది మన యొక్క ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది. కానీ 2047 నాటికి మన ఆర్థిక వ్యవస్థని 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలి అన్నటువంటి లక్ష్యంతోనే ఈ విజన్ ఇండియా 2047 అనేటటువంటి పేరుతో ఒక దార్శనిక పత్రాన్ని రూపొందిస్తుంది. అయితే దీంట్లో భాగంగా ఏంటి, మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే ఎన్నో రకాల సవాళ్లు అనేవి ఉన్నాయి. వాటిని దాటుకుంటూ మన భారతదేశం వెళ్ళాలి. ఏమేం సవాళ్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశం జీడిపి పరంగా 8వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. అవునా,
అయితే మన భారతదేశం త్వరలోనే 3వ స్థానంలోకి వెళ్తుంది. ఏ 2 దేశాల్ని అధిగమించి అంటే జపాన్ అలాగే జర్మనీ. ఈ 2 దేశాల్ని వెనక్కి నెట్టేసి మన భారతదేశం 3వ స్థానంలోకి వెళ్తుంది అని అంచనా. అవునా? మనం చూస్తే ఇంతకుముందు యూకేని వెనక్కి నెట్టి మనం 5వ స్థానంలోకి వచ్చాం. ఇప్పుడు జపాన్ మరియు జర్మనీని వెనక్కి నెట్టి మనం 3వ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్నాము. మరి అలా వెళ్ళాలి అంటే మన దేశం ఇప్పుడు అధిక ఆదాయ దేశంగా మారాలి అంటే మన దేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తే ఇటు అగ్రికల్చర్ సెక్టార్లోను అలాగే మనకున్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోను సర్వీస్ సెక్టార్లోను వివిధ రకాల అడ్డంకులు అనేవి ఉన్నాయి. మనం చూస్తే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగటం అనేది మనకి చాలా అవసరం. కానీ ఇప్పుడు మనం ఎక్కువగా సేవా రంగం మీద ఆధారపడుతూ ఉన్నాము. కానీ ఒక్క సేవా రంగం మీద మాత్రమే డిపెండ్ అయ్యి మన ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలి అనుకోవటం అన్నటువంటిది సరైంది కాదు. ఎందుకు అంటే ప్రజల్లో ఆదాయ అసమానతలు అనేవి ఉన్నాయి, వాటిని తొలగించాలి, మౌలిక వసతుల్ని పెంచాలి, మానవ వనరుల అభివృద్ధి అనేది చేయాలి, మానవ వనరుల అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురావాలి, అలాగే వివిధ రకాల స్కీమ్స్ కానివ్వండి అలాగే ఇనిషియేటివ్స్ కానివ్వండి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాదు కనీస వేతనం అన్నటువంటిది ఉండాలి, సామాజిక భద్రత అన్నటువంటిది ఉండాలి, ఉత్పత్తి ఖర్చుల్ని తగ్గించుకొని మనం ఎక్కువగా ఎగుమతులు చేసుకోగలగాలి. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో మనము పోటీ పడేలాగా ఇక్కడ వస్తు ఉత్పత్తి అనేటటువంటిది చేయాలి. దానివల్ల ఏమవుతుంది, ఎగుమతులు పెరుగుతాయి, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, టెక్నాలజీ అన్నటువంటిది పెరుగుతుంది, ప్రజల చేతిలోకి డబ్బు అనేది వస్తుంది, దానివల్ల పర్చేసింగ్ పవర్ అన్నటువంటిది పెరుగుతుంది, దానివల్ల ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ముందుకెళ్తుంది. ఇది ఒక సైకిల్ లాగా ముందుకెళ్తుంది అనమాట. వర్చువస్ సైకిల్ అంటాం. మనం ఎకానమీలో వర్చువస్ సైకిల్ అనేసి విషియస్ సైకిల్ అనేసి 2 చెప్తూ ఉంటాము. ఇది వర్చువల్ సైకిల్ అంటే ఒకదాని వెంట ఒకటి మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇలా మన ఆర్థిక వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్లాలి. దానికోసం ఇప్పుడున్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. అంటే ఇక్కడ మనం గమనించాలండి, గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ అంటాం కదా. మనం గ్రోత్ వైపుగా వెళ్తూ ఉన్నామా, డెవలప్మెంట్ వైపుగా వెళ్తూ ఉన్నామా అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకు అంటే గ్రోత్ అనేసరికి డెవలప్మెంట్ ఉండాల్సిన అవసరం అనేది లేదు, కానీ డెవలప్మెంట్ వస్తోంది అంటే అందులో గ్రోత్ ఉంది అనేసి మనం చెప్పొచ్చు. కాబట్టి డెవలప్మెంట్ వైపుగా మన ఎకానమీని తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోవిడ్ అంటే ఏంటి? కరోనా వైరస్ డిసీజ్ అనేసి పిలుస్తూ ఉంటాం. కోవిడ్-19 వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎన్నో రకాల మరణాలు సంభవించాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనేవి కుప్పకూలిపోయాయి. అవునా? మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నెగిటివ్స్ లోకి వెళ్ళిపోయింది ఫస్ట్ టైం. అలాంటి ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి ఒక వేరియంట్ అన్నటువంటిది మళ్ళీ మన భారతదేశంలో విజృంభిస్తోంది. అదే JN1 అన్నటువంటి వేరియంట్. అయితే ఇది మన దేశంలో కేసులు అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి, దీనివల్ల మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. కానీ దీంతో మరీ అంత ప్రమాదం లేదు, ముందంత ప్రమాదం లేదు అన్నట్టుగా ఇక్కడ WHO అన్నటువంటిది చెప్తోంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ గురించి మనం చదువుకుంటున్నాం. అయితే ఇక్కడ WHO అన్నటువంటిది ఈ JN1 వేరియంట్ ఏదైతే ఉందో, JN1 అన్నటువంటి ఈ వేరియంట్ ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ మరణాలు అనేటటువంటి మరీ ఎక్కువ సంభవించవు, కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది, అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా WHO ఇక్కడ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర సాహిత్య అకాడమీ అన్నటువంటిది ఈ సంవత్సరానికి గాను అంటే 2023వ సంవత్సరానికి గాను మొత్తం 24 భాషల్లో ఉత్తమ గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య పురస్కారాలని ఇవ్వటం జరిగింది. ఎన్ని లాంగ్వేజెస్? మొత్తం 24 లాంగ్వేజెస్. ఈ 24 లాంగ్వేజెస్ లో కూడా ఉత్తమ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో చూసి వాటికి పురస్కారాలు ఇచ్చారు. అందులో తెలుగుకు గాను తల్లావజ్జల పతంజలి శాస్త్రి, ఈయనకి కేంద్ర సాహిత్య పురస్కారం అన్నటువంటిది రావటం జరిగింది. మరి దేనికొచ్చింది అంటే ఈయన రాసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అన్నటువంటి కథల సంపుటికి ఈ యొక్క పురస్కారం అన్నటువంటిది లభించింది. మరి ఈ నేపథ్యంలో ఈ 24 లాంగ్వేజెస్ కి సంబంధించి ఎవరైనా ఇంపార్టెంట్ మనుషులు ఉన్నారా, వాళ్ళకి ఇలాంటి కేంద్ర సాహిత్య పురస్కారం అన్నటువంటిది వచ్చిందా అన్నటువంటిది చూడాలి. మనకి ప్రిలిమ్స్ లో దీన్ని అడిగేటటువంటి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐస్లాండ్ లో ఉన్నటువంటి హుసావిక్ అనే ప్రాంతంలో ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అన్నటువంటిది ఉంది. ఇది 2023కు గాను
లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023ని ఎవరికి బహుకరించింది అంటే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకి ఇవ్వటం జరిగింది. ఎందుకని అంటే చంద్రయాన్ 3 విజయానికి గాను చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు గాను ఈ సంవత్సరం ఈ లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ అన్నటువంటిది ఇస్రోకి రావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జీపీఎస్ ఆధారిత టోల్ అన్నటువంటిది. ఇప్పుడైతే మనము టోల్స్ కి సంబంధించి ఫాస్టాగ్ పద్ధతిని వాడుతూ ఉన్నాం, అవునా? అంటే ఏంటి ఫాస్టాగ్? అసలు ఇది ఏ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే చూడండి, ఆర్ఎఫ్ఐడి అంటే ఏంటి? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? వెహికల్ ఏదైనా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడికి సంబంధించినటువంటి ఒక ట్యాగ్ ని కార్ మీద కానివ్వండి, మన వెహికల్ మీద పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పర్టికులర్ వెహికల్ అన్నటువంటిది ఆ హైవే టోల్ ప్లాజాని దాటుతూ ఉంటుందో ఆ టైంలో ఆ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసుకుని ఆటోమేటిక్ గా మనీ అనేటటువంటిది కట్ అవుతాయన్నమాట. అయితే ఈ రీలోడబుల్ ట్యాగ్ అంటాము ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఏదైతే ఉంటుందో. అంటే ఏంటి? మనం ఆల్రెడీ టోల్ ఛార్జెస్ కి సంబంధించిన మనీని అందులో డిపాజిట్ చేస్తామన్నమాట, దాని నుంచి కట్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ జీపీఎస్ ఆధారిత టోల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫాస్ట్ ట్యాగ్ కి సంబంధించి మనీ పే చేసేటప్పుడు అక్కడ ఒక 5 to 10 seconds ఆగాల్సి వస్తుంది, అవునా? అది అక్కడ నిల్చొని ఆ స్కానర్ తో దీన్ని చెక్ చేసుకునేటప్పటికి. కానీ ఇప్పుడు జీపీఎస్ ఆధారిత టోల్ అన్నటువంటిది అలా కాదనమాట. ఆల్రెడీ ఈ ఫాస్టాగ్ ఈ ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీకే ఈ జీపీఎస్ ఆధారిత టోల్ అన్నటువంటిది కనెక్ట్ చేసి ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఈ జీపీఎస్ అన్నటువంటిది ఉంటుంది కదా, అది ఆ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేటప్పటికే ఇదిగో ఈ వెహికల్ వస్తోంది అన్నట్టుగా ఐడెంటిఫై చేసి దాని నుంచి ఆటోమేటిక్ గా డిడక్ట్ చేసుకోవటం జరుగుతుంది. అప్పుడు 1 second కూడా అక్కడ నిల్చొని మనము డిడక్ట్ చేయడానికి వెయిట్ చేయాల్సిన అవసరం అనేటటువంటిది ఉండదు. ఆ నేపథ్యంలో జీపీఎస్ ఆధారిత టోల్ ఉంది అంటే అప్పుడు మనకి పండుగల సీజన్ లో కానివ్వండి, అలా ఏమవుతుంది, కిలోమీటర్ల మేర ఇలా ట్రాఫిక్ అన్నటువంటిది ఉంటుందా, దాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే దీన్ని వచ్చే ఏడాది మార్చి కల్లా అందుబాటులోకి తీసుకొస్తామన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శ్వేత పత్రాన్ని విడుదల చేయటం జరిగింది. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అడగచ్చు దీని దగ్గర నుంచి క్వశ్చన్. సో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి చూడండి. 2014 నుంచి 23 మధ్య బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ ఖర్చు 82.3%. తెలంగాణ మొత్తం అప్పులు చూడండి 6,71,757 అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రుణం చూడండి 72,658 ఇప్పుడు 6,71,757. అలాగే గత 10 ఏళ్లలో సగటున 24.5% అప్పులు చేశారు. అలాగే ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులే 59,414 ఉన్నాయి. అలాగే ఎస్పీవీస్ ద్వారా తీసుకున్నటువంటి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా తీసుకున్నటువంటి రుణమేమో 1,27,000 అయితే తెలంగాణకి సంబంధించి ఈ వైట్ పేపర్స్ లేదా శ్వేతపత్రం అంటూ ఉంటాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తరువుగా చూసుకోవాలి. ఈ వైట్ పేపర్స్ పీడిఎఫ్ ని నేను మన డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, అందులో చూసుకోవచ్చు. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయటం జరిగింది, అందులోకైనా వెళ్ళి చూసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకి రావటం జరిగింది. ఇక్కడ తెలంగాణ నేత వస్త్రాలు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినవి అన్నట్టుగా చెప్పారనమాట. అంతేకాదు ఇక్కడున్న పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట ఇవన్నీ వస్త్రాలకి చాలా ప్రత్యేకత అనేది ఉంది. వాటికి జిఐ ట్యాగ్ రావటం మాకు చాలా సంతోషకరమైంది అన్నట్టుగా ఈమె చెప్పారు. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి, 2021 సంవత్సరానికి గాను పోచంపల్లిని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అన్నటువంటిది బెస్ట్ టూరిజం విలేజెస్ లో ఒకటిగా గుర్తింపునివ్వటం జరిగింది. సో ఇది మనకి చాలా పొటెన్షియల్ క్వశ్చన్ అన్నమాట, అడగచ్చు. పోచంపల్లి లేదా దీన్నే భూదాన్ పోచంపల్లి అనేసి పిలుస్తూ ఉంటారు. ఎందుకని? ఆచార్య వినోబా భావే భూదాన్ మూవ్మెంట్ ని మొదలుపెట్టినటువంటి ప్లేస్ ఇదే కాబట్టి దీన్ని భూదాన్ పోచంపల్లి అని పిలుస్తూ ఉంటారు. దానికి 2021లో ఇలా బెస్ట్ టూరిజం విలేజ్ గా పేరు అనేటటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 18వ తేదీన జరుపుకుంటాం. మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2000వ సంవత్సరంలో ఇదిగో డిసెంబర్ 18వ తేదీని ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేగా జరుపుకుందాము అన్నట్టుగా ఒక రిజల్యూషన్ పాస్ చేయటం జరిగింది. అయితే ఈ సంవత్సరం థీమ్ చూడండి, ప్రమోటింగ్ సేఫ్ మైగ్రేషన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ నేవీ
అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. ఇవి రెండు ఒక ఎంఓయు మీద సంతకం చేయటం జరిగింది. దేనికి సంబంధించినటువంటి ఎంఓయు ఇది అంటే చూడండి, టెక్నాలజీ డెవలప్మెంట్ అలాగే ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ని తీసుకురావాలి, జాయింట్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్టుగా ఈ రెండు కలిసి ఒక ఒప్పందాన్ని చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోని అతి పెద్ద విలాసవంతమైన నౌక సముద్ర ప్రయాణం మొదలుపెట్టింది. ఆ ఓడ పేరేంటి అంటే మోబీ లెగసీ అన్నటువంటిది. దీనిని గ్వాంగ్జౌ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ అన్నటువంటిది నిర్మించింది. ఏ దేశానికి సంబంధించినటువంటి నౌక ఇది? చైనాకి సంబంధించిన నౌక. ఇందులో 13 అంతస్తులున్నాయి, 533 గదులున్నాయి, 70,000 టన్నులకు పైగా బరువుని తరలించే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. అంతేకాదు 800 కార్లు, ట్రక్కులు లాంటి వాహనాల్ని కూడా ఇందులో తరలించవచ్చు. అది ఈ మోబీ లెగసీ నౌక యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ చూడండి, యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్స్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన భారతీయుడు ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్నటువంటి వాతావరణ మార్పుల ముప్పు స్థాయిని వివరించే 87 దేశాల హాట్స్పాట్ మ్యాప్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 12వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, వరల్డ్ టాయిలెట్ డేని నవంబర్ 19వ తేదీ నిర్వహిస్తారు. ఏ థీమ్తో ఈ సంవత్సరం నిర్వహించారు అంటే యాక్సలరేటింగ్ చేంజ్ అన్నటువంటి థీమ్తో. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేరుని ఎలా మార్చాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏఏఎం అన్నటువంటి దాని పేరుగా మార్చాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, వెల్కమ్ టు పారడైజ్ పుస్తకాన్ని రచించినటువంటి ప్రముఖ నటి ఎవరు అంటే ట్వింకిల్ ఖన్నా. 13వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే పంజాబ్. వ్యవసాయ రంగంలో మహిళల్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలకి 2024-25 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో డ్రోన్లను అందించడం కోసం ఎంత మొత్తం కేటాయించాలని నిర్ణయించింది అంటే 1261 కోట్లు. అలాగే రూరల్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, దీనికి నూతన అధ్యక్షుడిగా 2023-25 కాలానికి ఎవరు నియమితులయ్యారు అంటే పునీత్ విద్యార్థి. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అన్నటువంటిది ఇండియాకి సంబంధించినటువంటి హార్దిక్ సింగ్ అలాగే సవితా పూనియా వీళ్ళిద్దరిని 2023 FIH ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అలాగే FIH గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపిక చేయటం జరిగింది. అయితే ఇంకోవైపు డచ్ గోల్ కీపర్ అయినటువంటి పిర్మిన్ బ్లాక్, ఇతనికి కూడా FIH గోల్ కీపర్స్ ఆఫ్ ద అవార్డు అన్నటువంటిది రావటం జరిగింది. అలాగే చైనా ఉమెన్స్ హెడ్ కోచ్ అయినటువంటి అలైసన్ అన్నన్ అలాగే జర్మనీ మెన్స్ హెడ్ కోచ్ అయినటువంటి ఆండ్రే హెన్నింగ్ వీళ్ళిద్దరికీ కూడా FIH కోచెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ అనేవి రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, 2 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒకటి, తల్లావజ్జల పతంజలి శాస్త్రికి 2023కు గాను తెలుగులో రాసిన ఏ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? దీని ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, ఐస్లాండ్లోని హుసావిక్లోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం 2023కు గాను లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ని ఏ సంస్థకి ప్రకటించింది? దీని ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నేను మన కమెంట్స్ లో ఆన్సర్స్ లో పిన్ చేసి పెడతాను వీటి ఆన్సర్స్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.